పర్మిషన్ ఇచ్చేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు రోహిత్ కేసులో ఏం జరిగిందంటే 2900 ఫోన్స్ మొత్తం ఫుల్లీ కాంప్రమైజ్ అయిపోయాయి. ఓకే. ఫుల్లీ కాంప్రమైజ్ అంటే వాళ్ళు మొత్తం అన్ని యాక్సెస్ ఇచ్చేసారు. హ్మ్. ఆ ఫోన్స్ అన్నిటిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఓహ్! సో చిన్న అలో అనే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్స్ అన్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ ఫోన్ ఆన్ చేయకుండా ఫోన్ వీడియో కూడా ఆన్ చేయగలుగుతారు. వాళ్ళు ఏమి యాక్టివిటీ చేస్తున్నారో చూడగలుగుతారు. వాళ్ళు మాట్లాడే కాల్స్ అన్ని వినగలుగుతారు. వాళ్ళ మెసేజ్ అన్ని చూడగలుగుతారు. వాళ్ళు ఏమేమి వాట్సాప్లో మెసేజ్ పంపించుకుంటున్నారు, టెలిగ్రామ్లో మెసేజ్ ఏం పంపించుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో ఎటువంటి ఓకే. మెసేజ్ వచ్చింది, మొత్తం ఏంటంటే ఒక ఫోన్ మీరు వాడుతున్నా కూడా వేరే వాళ్ళు మనల్ని 24/7 అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి చాలా స్కామ్స్. ఇంకొకటి రీసెంట్గా ఏంటంటే మార్కెట్లో యాంటీ వైరస్ అప్డేట్ చేస్తాము అని చెప్పి కూడా స్కామ్ నడుస్తుంది. సో ఇప్పుడు ఓకే. మీ మొబైల్లో వైరస్ వచ్చింది అని చెప్పి మీకు లింక్ పంపించి హ్మ్. ఫేక్ రిపోర్ట్ జనరేట్ చేసి పంపిస్తున్నారు వాళ్ళే. ఫేక్ రిపోర్ట్ జనరేట్ చేసి పంపించి ఇది మీరు మీ దాంట్లో ఉన్న మాలిషియస్ ఇవన్నీ తీయకపోతే మీకు మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదంతా చెప్పి మేము మీకు నార్టన్ ఇట్లాంటి వైరస్ ఇస్తాము, యాంటీ వైరస్ ఇస్తాము అని చెప్పి లింక్ పంపించి మేము కంపెనీ టీం నుంచి చేస్తున్నాము అని చెప్పి ఎనీ డెస్క్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. సిస్టంలో అయితే నార్మల్గా ఫోన్లో వాళ్ళకి కూడా ఏంటంటే ఓటీపీస్ అవి ఇవి తీసుకుంటున్నారు. హ్మ్. ఇలా ఫేక్ లైసెన్స్ ఇచ్చి కూడా స్కామ్ చేస్తున్నారు.